అదేంటి అర్జున్ బాబు అలా అంటారు? మీకు బట్టలు చూపించాక వెళ్ళి కాఫీ తెద్దాం అనుకున్నాను. మీకు సేవలు చేయడంలో నేను ఎప్పుడైనా నిర్లక్ష్యం చేశానా? ఇప్పుడేంటి, ఎప్పుడు నిర్లక్ష్యంగానే ఉంటున్నావు. నువ్వు అసలు ఈ ఇంటికి పూజలు చేయడానికి వచ్చావో, భారీగా ఉండడానికి వచ్చావో అర్థమే కావడం లేదు. ఎందుకు అర్జున్ బాబు అలా మాట్లాడుతున్నారు? నేను బ్రతికేదే మీకోసం. మీకు ఏ లోటు రాకూడదనే నేను అనుక్షణం తాపత్రయపడుతూ ఉంటాను. అలాంటిది నేను మిమ్మల్ని పట్టించుకోవడం లేదని ఎలా అంటున్నారు? మీకు ఏ లోటు రాకూడదనే నేను అనుక్షణం తాపత్రయపడుతూ ఉంటాను. అలాంటిది నేను మిమ్మల్ని పట్టించుకోవడం లేదని ఎలా అంటున్నారు? కావేరి, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. ఏ రోజైనా నాతో సవ్యంగా ఉన్నావా? నేనెంతో ఆశగా ప్రేమగా నీ దగ్గరకు వస్తే నువ్వు ఊళ్ళో ఎవరికో ఏదో జరిగిందని వెళ్ళిపోతావు. అసలు నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావో, ఎప్పుడు కోపంగా ఉంటావో నీకే తెలీదు. నీకోసం నేను ఏ మూన్లైట్ డిన్నరో ఏర్పాటు చేస్తాను. నువ్వు కోపంగా నన్ను కాదని వెళ్ళిపోతావు. నీకెందుకు కోపం వచ్చిందో తెలుసుకోవడానికి నేను రాత్రంతా మెలకుగా ఉండి ఆలోచిస్తూ ఉండాలి. మళ్ళీ తెల్లవారే నవ్వుతూ వస్తావు. నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. అర్జున్ బాబు, అప్పుడు పరిస్థితిని బట్టి అలా బిహేవ్ చేస్తుంటాను, అంతే తప్ప మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే ఉద్దేశం నాకు లేదు. ఆ పరిస్థితులు ఎప్పుడు అలాగే ఉంటాయి. నిజం చెప్పు కావేరి, మన పెళ్ళయ్యాక మనం ఒక్క రోజైనా ఆనందంగా గడిపామా? అర్జున్ బాబు ఎవరి మీద కోపాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను వాదిస్తే తన కోపం ఇంకా పెరుగుతుంది. కావేరి, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. నా మూడేం బాలేదు. డాడీ, రండేసే గారు, కూర్చోండి. చెప్పండి, నన్ను ఎందుకు పిలిపించారు? సార్, మీరు చాలా చాలా నిజాయితీ పరులని విన్నాను, అందుకే రమ్మన్నాను. అది సరే, నన్ను పిలిపించిన పనేంటో చెప్పండి. డాడీ, మనుషులు మాట్లాడలేని చోట డబ్బు మాట్లాడుతుంది. ట్రై చేయండి. దేనికి? ఎందుకు? అది కాదు, మీకేం కావాలో ముందది చెప్పండి. ఎస్ఐ గారు, మనుషులు బేసిక్గా 2 రకాలుగా కొడతారు. ఒకటి చేత్తో, 2 కర్రతో. కానీ నేను 3వ టైప్, నోట్ల కట్టలతో కొడతాను. ఇంతకీ ఇప్పుడు నేనేం చేయాలి? మీకు అర్జున్ ప్రసాద్ తెలుసు కదా? ఎవరు? భువనేశ్వరి ఇండస్ట్రీస్ ఓనరా? అవును. మీరు ఆయనకు ఫోన్ చేసి గాలి సుబ్బారావు గారు స్వరాజ్యం అనే ఆవిడ కనిపించడం లేదని మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా అందరినీ ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ టైంలో మీరు రిసార్ట్లో ఉన్నందువల్ల మీ మీద మాకు డౌట్గా ఉంది అని చెప్పాలి. చెప్తాను గాని, అసలు ఈ స్వరాజ్యం ఎవరు? ఆవిడ కనిపించకపోతే అర్జున్ ప్రసాద్ని ఎందుకు ఎంక్వైరీ చేయాలి? అవన్నీ అడగకూడదనే మీకు ఆ డబ్బులు ఇచ్చింది. సరే, అంతా నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. వస్తాను. మంచిది. చూసావా స్వరాజ్యం, ఎలా అదరగొట్టేశానా? ఇందులో నీ గొప్పతనం ఏమీ లేదు. ఎవ్వరైనా డబ్బున్న వాడి మాటే వింటారు. డబ్బే అన్నీ మాట్లాడుతుంది, డబ్బే అన్నీ చేస్తుంది.
కరెక్ట్గా చెప్పావు మమ్మీ. డబ్బు ఉన్నప్పటికీ లేనప్పటికీ తేడా ఇప్పుడు నాకు బాగా తెలిసొస్తుంది. ఎస్ఐ కూడా మన చేతిలో కీలు బొమ్మలా ఆడుతున్నాడు. ఎస్ఐ కాదే అర్జున్. అర్జున్ మనం చెప్పినట్టు ఆడాలి, అప్పుడు మనం గెలిచినట్టు. ఎప్పుడు చూసినా పూజలు పునస్కారాలు తప్ప భర్త ఇంటికొచ్చాడు, ఎలా ఉన్నాడు, ఏ మూడ్లో ఉన్నాడు, ఇవేవి పట్టించుకోవాల్సిన పని లేదా?